ఖురాన్లో కూడా ప్రస్తావన ఉంది జంజం నీరు గురించి. జంజం నీరు యావత్తు ప్రపంచంలో ఎంతగా స్ప్రెడ్ అయిపోయిందంటే ప్రతి ఇంట్లో జంజం నీరు అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లల దగ్గర జ్వరాలు కానీ ఏది కానీ వ్యాధులు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా కానీ వెంటిలేటర్ మీద ఉన్నా కూడా మేము కొంతమందికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సోదరులారా. మీకు జంజం నీరు ఒరిజినల్ ఏదైతే జంజం నీరు మీరు కావాలనుకుంటే ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఈ నంబర్ ద్వారా మీకు జంజం నీరు ఎక్కడున్నా కానీ 2 రాష్ట్రాలలో ఎక్కడున్నా కానీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడున్నా కానీ మీకు కొరియర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. జంజం నీరు కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. అంటే జంజం నీరు వలంగా ఎంతో మందికి యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, కొంతమందికి అల్సర్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, పొట్టల ప్రాబ్లమ్స్ కానీ ఎంతో వరకు కొంతమంది ద్వారా నేను విన్నాను సోదరులారా. జంజం నీరు అనేది చాలా అద్భుతమైనది. ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప ఔషధం సోదరులారా. ఖచ్చితంగా జంజం నీరు తీసుకోండి. ఎవరి దగ్గర వచ్చినా ఉమ్రాకి వెళ్ళి వచ్చినా ఎవరైనా వచ్చినా మనకు జంజం నీరు ప్రత్యేకంగా మనం ఆ నీరు ఇస్తూ ఉంటాం. ఎంతోమంది తీసుకుంటా అంటారు. ఏదైతే అజ్వా ఖర్జూరుతో పాటు జంజం నీరు ఇస్తారు సోదరులారా. నేను ఉమ్రాకి వెళ్ళాను, హజ్కి వెళ్ళానని ఇస్తారు సోదరులారా. ఆ ఒక్క నీరు ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వ్యాధికి ఎంతో స్వస్థత ఉంది అని చెప్పారు సోదరులారా. జంజం నీరు ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకొని దాన్ని వాడాలి ఇన్షాల్లా ఖచ్చితంగా.